రైట్ లగచర్ల దాడి కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సురేష్ ను పోలీసులు మరోసారి కస్టడీకి కోరారు. అలాగే సురేష్ తో పాటు మరో ఇద్దరిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే A70 నిందితుడిని కస్టడీకి ఇవ్వొద్దని న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. ఇక కాసేపట్లో సురేష్ కస్టడీపై తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, ఇటు మరి కాసేపట్లో సురేష్ కస్టడీపై తీర్పు వెల్లడే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే లగచర్ల అధికారుల దాడికి సంబంధించి అయితే మరోసారి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ కు సంబంధించి కూడా ఈ రోజు కస్టడీకి కోరినట్టుగా కూడా నాంపల్లి కోర్టులో అయితే వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి కూడా ఇప్పటికే కోర్టు కూడా సోమవారానికి వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే లగచర్ల అధికారుల దాడికి సంబంధించి కూడా సురేష్ వెనకాల ఎవరున్నారు అనే నేపథ్యంలో కూడా దాడికి సంబంధించి సురేష్ వెనకాల బీఆర్ఎస్ పెద్దలు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసే విధంగా కూడా పిటిషన్లు దాఖలు చేసి వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే నాంపల్లి కోర్టు అయితే సోమవారానికి అయితే వాయిదా వేసింది. మొత్తానికైతే ఈ ఏదైతే లగచర్లకు సంబంధించి దాడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఓవైపు రోటిబండ తాండాలో కూడా పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఏమైనా ఉందా, అక్కడ అవిటి శేఖర్ ను స్థానిక గ్రామ పంచాయతీలో బంధించి దాడికి పాల్పడిన ఘటనలో అన్న కోణంలో కూడా నిన్న పోలీసులు బొమ్రాజ్పేట్ పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. దాని తర్వాత ఈ రోజు కూడా ఇటు బొమ్రాజ్పేట్ పోలీసులు తిరిగి కస్టడీకి లఘుచర్లకు సంబంధించిన దాడి కేసులో ఎవరైతే A1 నిందితుడుగా ఉన్న సురేష్ ను అయితే కస్టడీకి కోరారు, భోగమోని సురేష్ ను. ఈ భోగమోని సురేష్ కు సంబంధించి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనంతరం నాంపల్లి కోర్టు సోమవారంకి అయితే వాయిదా వేసింది. మొత్తానికి అయితే కూడా ఈ లగచర్లకు సంబంధించి కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, తర్వాత రోటిబండ తాండాలో ఇంకెవరైనా బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే హస్తం ఎవరు ఉందా అన్న నేపథ్యంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ లగచర్ల ఘటనకు సంబంధించి దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందా, లేకపోతే స్థానిక నాయకులు ఉన్నారా, ఈ గ్రామస్తులంతా పురమాయించే నేపథ్యంలో ఎవరెవరు దీని వెనకాల ఉన్నారనే నేపథ్యంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. వైపు దాదాపుగా 70 మందికి పైగా కూడా ఏదైతే లగచర్లకు సంబంధించి రైతులంతా కూడా 14 రోజుల రిమాండ్కి వెళ్లి తర్వాత తిరిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా లగచర్ల దాడికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదన్నట్టుగా కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూనే ఉన్నారు. తర్వాత ఇందులో కీలక పాత్ర ఉన్న వ్యక్తులను అయితే విచారణకు కోరడానికి పిటిషన్లు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంజన. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.